ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. అందరూ ఈరోజు పండుగను ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా బాగా చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. మీరు ఎలా చేసుకున్నారో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మేము ఈరోజు వినాయక చవితి పూజని ఏ విధంగా చేసుకున్నాము అనేది మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈరోజు వినాయక చవితి పూజని జరుపుకోలేని వాళ్ళు ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. మనం ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితిని భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున జరుపుకుంటాం కదా. అలా ఈరోజు వినాయక చవితి వచ్చింది. చాలామంది వినాయకుడిని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటాము. కొందరేమో నిత్య పూజ చేసుకుంటారు, ఇంట్లో వినాయకుడిని పెట్టుకోరు. కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే తప్పకుండా వినాయకుడిని పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఆ విఘ్నేశ్వరుడు పిల్లల్ని చల్లగా చూస్తాడు. పిల్లలకి చదువు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ విఘ్నేశ్వరుడు చూస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఇంట్లో విఘ్నేశ్వరుని పెట్టుకుంటే అన్ని శుభాలే కలుగుతాయి. పిల్లల విషయంలో విఘ్నేశ్వరుడు చాలా చల్లగా చూస్తాడండి. పిల్లలు మొండి చేస్తున్నా, మాట వినకపోయినా, సరిగా చదవకపోయినా, సరిగా తినకపోయినా వీటన్నిటికీ విఘ్నేశ్వరుని పూజ మంచి ఫలితం ఇస్తుంది. ఒకవేళ వినాయక చవితి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, మరి ఇంట్లో పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు, మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అంటే ప్రతి మాసంలో కూడా పౌర్ణమి తర్వాత మనకి చవితి వస్తుంది కదా, 3వ రోజు కానీ 4వ రోజు కానీ ఆ రోజున మనం వినాయకుడిని పూజించుకోవచ్చు. విగ్రహం పెట్టుకోకపోయినా సరే మనం వినాయకుడికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటాము. ఆ రోజుని మనం సంకష్ట చతుర్థిగా జరుపుకుంటాము. ఆ రోజున పూజ చేసుకున్నా సరే పిల్లలకి చాలా మంచి జరుగుతుంది. అలాగే వినాయకుని పూజలో ఎప్పుడు కూడా పిల్లల్ని పాత్రుల్ని చేయాలి. పిల్లలు పూజ చేస్తే ఆ విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టము. మేమైతే ప్రతిసారి కూడా ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాము, ఏదైనా అడ్డంకు వస్తే తప్ప. ఇంకా వినాయకుని పెడుతున్నాము అంటే ముందు రోజు నుంచే హడావడి మొదలైపోతుంది. ముందు రోజు సాయంకాలమే చక్కగా ఇల్లంతా శుద్ధి చేసుకొని మరుసటి రోజుకి నానబెట్టుకోవాల్సి ఉంటే నానబెట్టుకొని అన్నీ సిద్ధం చేసుకుంటాము. తెల్లవారుజామునే లేచి నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ముందు రోజు నైటే మొత్తం అంతా క్లీన్ చేసుకొని, ప్రతిరోజు కూడా నైట్ ఇలాగే ఉంటుంది. కాకపోతే పండుగ రోజైతే నిండుగా ముగ్గులు కూడా వేసుకుంటాము. ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో పడుకునే ముందు ఇలా కిచెన్ని క్లీన్ చేసి పెట్టుకుంటే ఉదయాన్నే లేవగానే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఉదయం లేచాక ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంటి ముందు వాకిలు నిండుగా అలంకరించుకొని నైవేద్యాలు తయారు చేసుకోవాలి. ఒకవేళ ఓపిక లేదు నైవేద్యాలు అన్నీ తయారు చేయడానికి అనుకునే వాళ్ళు కేవలం ఉండ్రాళ్ళు కుడుములైనా చేసి ఆ స్వామివారికి సమర్పించవచ్చు. మనం పూజ చేయటం ముఖ్యము. మనం తృప్తిగా ఏది సమర్పించినా సరే ఆ స్వామివారు సంతోషపడతారు. నేనైతే నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుంటూ ఇక్కడ అలంకరిస్తూ ఉన్నాను. అలాగే పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఊరికి వెళ్ళి నిన్నే రావడం వలన నేను అన్నీ కూడా ఈరోజు తయారు చేసుకోవాల్సి వచ్చింది. నేనైతే అలంకరణ వరకు ముందు రోజు రాత్రి చేసి పెట్టుకుంటూ ఉంటాను. కానీ నిన్న ఓపిక లేకపోవడం వలన ఈరోజే అన్నీ చేసుకోవాల్సి వచ్చింది. అందుకే కొంచెం పూజ కూడా లేట్ అయిపోయింది. మేము ఎప్పుడూ కూడా ఆరగింపు మధ్యాహ్నం 12 గంటలకు అయ్యేలా చూసుకుంటాము. ఎందుకంటే మేము మహానైవేద్యం సమర్పిస్తాము. వంట చేసుకుంటూ ఇవన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాము. అలాగే పూజలో కూర్చున్న తర్వాత కూడా మనం మాటిమాటికి లేవకూడదు. అందుకే ఇలా సర్దుకుంటూ ఒకేసారి పూజలో కూర్చున్న తర్వాత ఇంక లేవకుండా అన్నీ సిద్ధం చేసుకోవాలి. అలాగే పాలవెల్లికి కూడా మనం అన్ని కాయలు కడతాం కదా, వాటన్నిటికీ చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి దానికి కట్టే దారానికి కూడా చక్కగా పసుపు రాసి కట్టాలి. ఇవన్నీ కూడా మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి కట్టచ్చు. నార్మల్గా అయితే ఈ రోజుల్లో అయితే చాలా అందుబాటులో ఉండట్లేదు. ఏది ఉంటే అది మాత్రమే కట్టండి. అంతేకాని అవి లేవు ఇవి లేవు అంటూ బాధపడకండి. ఏదైనా మన తృప్తి కోసం పూజ చేసుకోవాలి. మనం తృప్తిగా పూజ చేస్తే తప్పకుండా మన యొక్క తపన ఆ స్వామివారికి చెందుతుంది. నేనైతే అది ఖచ్చితంగా నమ్ముతాను. ఇంకా అలంకరణ విషయానికి వస్తే అది కేవలం మన తృప్తి కోసమే. మనం ఎంత అలంకరణ చేసామో అనేది ముఖ్యం కాదు, ఎంత భక్తితో చేసామో అనేది ముఖ్యము. కానీ అలంకరణ విషయంలో మనం అలంకరిస్తున్నంతసేపు కూడా మనం దేనికోసం అలంకరిస్తున్నాము? వినాయకుడి పూజ కోసం అలంకరిస్తున్నాము, లేదా ఇంకా ఏదైనా పూజ కోసం అలంకరిస్తున్నాము అంటే ఎక్కువ సమయం ఆ దేవతామూర్తుల యొక్క ఆలాపనలో మనం ఉంటూ ఉంటాము. మనకి తెలియకుండానే ఎక్కువ సమయం వాటి కోసం ఉంటూ ఉంటాము. అందుకే అలంకరణ ఎంత చేసినా సరే మన తృప్తి కోసం ఎంతైనా చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా చేయాలని నియమం అయితే లేదు. నేను పూజను ప్రారంభించాను. ఆ తర్వాత పూజ ఏ విధంగా జరిగింది అనేది చూస్తూ ఉండండి. మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను.
మాకు మహానైవేద్యం సమర్పించడం ఉందండి, ఆచారంగా ఉంది. సో మేమైతే వినాయక చవితి రోజు తప్పకుండా భోజనం తయారు చేసి స్వామివారికి సమర్పిస్తాము. పులిహోర, పరమన్నము, గారెలు, పూర్ణాలు, కుడుములు, ఉండ్రాళ్ళు, గుగ్గిళ్ళు, వడపప్పు, పానకంతో పాటు అన్నం కూరలు కూడా చేసి స్వామివారికి సమర్పిస్తాము. ఈరోజైతే నేను దోసకాయ పప్పు కూర, వంకాయ కూర, కాకరకాయ కారము, అలాగే సాంబార్ చేశాను. ప్రతిసారి ఇలాగే చేస్తామండి, కూరలు మారచ్చు కానీ ఇవైతే అన్నీ కంపల్సరీ చేస్తాము. మీరు కూడా వినాయక చవితి రోజున మహానైవేద్యం సమర్పిస్తున్నట్లయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మహానైవేద్యం చేయలేము అనుకునే వారు కుడుములు, ఉండ్రాలు తప్పకుండా చేయండి. అలాగే వీలైతే పులిహోర, పరమన్నం చేయండి. అంతేకాని అవి చేయలేము అనుకొని పూజ మానుకోవడానికి ప్రయత్నించకండి. మనం చేయగలిగిన దాంట్లో తృప్తిగా పూజ చేసుకుంటే చాలు. అలాగే ఈరోజు గరిక ఒత్తిని కూడా వెలిగించాము. గరిక ఒత్తి ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. వినాయక చవితి రోజు గరిక ఒత్తి కానీ మోదకం ఒత్తి కానీ వెలిగించుకుంటే చాలా మంచిది. ఒకవేళ వెలిగించుకోలేకపోతే ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా వెలిగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. అయితే ఈ రోజున ఎవరికైనా అడ్డంకు వచ్చి విగ్రహం పెట్టుకోలేకపోతే మాత్రం మళ్ళీ మనం వచ్చే సంవత్సరం పెట్టుకోవడమే అండి. తర్వాత మనం ఎప్పుడూ పెట్టుకోలేము. కానీ ఇంట్లో విగ్రహం పెట్టుకొని పూజ చేసుకున్నంత ఫలితం రావాలి అనుకుంటే సామూహికంగా విగ్రహాలు పెడతారు కదా, అక్కడ పీటల మీద కూర్చోవచ్చు. లేదా అక్కడ కూర్చోడానికి కూడా వీలు పడట్లేదు అనుకుంటే మీరు ఏదైనా మీ చేత్తో నైవేద్యాలు తీసుకొని వెళ్ళి అక్కడ సమర్పించండి. అలా కూడా మీకు విగ్రహం పెట్టుకొని పూజ చేసుకున్నంత ఫలితం లభిస్తుంది. మనం మట్టి విగ్రహాన్ని కేవలం వినాయక చవితి రోజు మాత్రమే పెట్టుకుంటాము. సంకష్టాల చతుర్థి రోజు కూడా మనం విగ్రహం ఏమీ పెట్టుకోము, వినాయకుడి ఫోటోకి పూజ చేసుకుంటాము. అలాగే మీరు విగ్రహం పెట్టుకొని, అంటే ఇలా మట్టి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోలేము అనుకుంటే ఈ పూజనంతా కూడా ఫోటో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. మనం ఎంత తృప్తిగా పూజ చేసుకుంటే అంత ఫలితం లభిస్తుంది. పూజ పూర్తయిన తర్వాత మనం సమర్పించిన ఉండ్రాల్లో ఒక ఉండ్రాయి స్వామివారికి సమర్పించాలి, స్వామివారి దగ్గర పెట్టాలి. అలాగే ఒక ఉండ్రాయి ఇంటి మీద వేయాలి. అలా వేస్తే మనకి వినాయక చవితి రోజున చంద్రుడిని చూసినా దోషం ఉండదు అంటారు. కానీ వినాయక చవితి రోజున తప్పకుండా వ్రతకథను వినాలి లేదా చదవాలి. అప్పుడే వినాయక చవితి దోషం అయితే మనకి తగలదు. అందుకే సాధ్యమైనంత వరకు చంద్రుడిని చూడకుండా ఉండాలి. ఒకవేళ చూసినా సరే ఏం కాకూడదు అంటే తప్పకుండా ఆ రోజు వ్రతకథను చదవాలి లేదా వినాలి. మీరు పూజ చేసుకున్నా చేసుకోకపోయినా వ్రతకథను వినొచ్చు లేదా చదవచ్చు. ఇలా ఈ విధంగా మా ఇంట్లో వినాయక చవితి తృప్తిగా జరిగింది. జర్నీ చేసొచ్చి కొంచెం నీరసంగా ఉండడం వలన ఈరోజు పూజ లేట్ అయిపోయింది. నా పూజ పూర్తయ్యే వరకు మధ్యాహ్నం 3 అయింది. ఆ తర్వాత భోజనం చేశాము. ఈ వీడియో మీలో కొంతమందికి నచ్చుద్ది అనుకుంటున్నాను. అలాగే మీరు వినాయక చవితి పూజను ఏ విధంగా జరుపుకున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీరు తీసుకున్న ఫొటోస్ కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో సుకృతి సోమన్ ఉంటుంది, ఆ ఐడికి సెండ్ చేయండి. మన ఫొటోస్ అన్నీ కూడా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. మీ ఆనందాన్ని అందరితో పంచుకుందాము. చూశారు కదా మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరిగింది అనేది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.